ముఖ్యమంత్రి గారు దాదాపు 3 నెలల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన వదిలేసేసి ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ ఎలక్షన్ ప్రచారానికి ఒక పేరు పెట్టుకున్నాడు, సిద్ధమని. మామూలుగా అయితేనాను వీళ్ళన్నిటికీ ఆయన పేరో వాళ్ళ నాన్న పేరో పెట్టుకుంటాడు. తనకి కుదిరినట్లేదు, మరి ఆ రైటర్లు ఎవరు రాసిచ్చినట్లేదు సరిగా. దానికోసమని సిద్ధం అనే ఒక పదం పెట్టుకుని పరిపాలనంతా కూడా అంతకుముందు లేదనుకోండి పూర్తిగా గాలికి వదిలేసి ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక కొత్త నాటకానికి తెరలేపాడు. అది నిన్నటి సభ ఆఖరిదట. ఆఖరి సభ కాబట్టి దానికి పెద్ద ఎత్తున లక్షల్లో జనాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఎట్లా తెలిసేది వీళ్ళు ఏ రకంగా గ్రాఫిక్స్తో వాళ్ళ సాక్షి మీడియాలో చూపిస్తారో, ఏ రకంగా లక్షలు వచ్చారని వాళ్ళ సాక్షి పేపర్లో వేస్తారో జనం తెలుసు. కానీ పైకి చెప్పాలి కదా ఇన్ని లక్షలు వచ్చారని. ఏదైనా స్వచ్ఛందంగా జనం వస్తే దాన్ని ఎవరైనా కానీ వీళ్ళు నా కోసం వచ్చారు, నా మీద ప్రేమతో వచ్చారు అనుకుంటాం. కానీ దానికి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పేరుతో మొదలుపెట్టాడు. దానిలో భాగంగానే చూసాం పూర్తి కానటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేస్తారు ఎట్లా వీళ్ళు. ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసినట్టు కూడా మళ్ళా శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మనకి. కానీ పూర్తి కాకుండా కూడా ప్రారంభోత్సవాలు కూడా చేయొచ్చు అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆనాడు రాజధాని అంటే గ్రాఫిక్స్లో చూపించారు, రాజమౌళి సెట్టింగ్లు వేశారు, ఇక్కడ ఏమీ లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషే కుప్పంలో ఒక సెట్టింగ్ చేసి ఏ రకంగా ప్రారంభోత్సవం చేశాడో చూసాం. అంటే నీటిపారుదల రంగంలో కూడా ఒక సెట్టింగ్ ద్వారా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయటము, పూర్తి చేసిన తర్వాత శంకుస్థాపన చేయటము, ప్రారంభోత్సవాలు చేయటము, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత మళ్ళీ 3వ రోజున ఆ సెట్టింగ్ని తీసుకెళ్ళిపోవచ్చు అని నిజంగా రాజమౌళి కంటే కూడా గొప్పగా చేసినటువంటి ఘనత, అంత మంచి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి దర్శకత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా శంకుస్థాపనలు, ఏ రకంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. వెలుగొండ అన్నాడు, అన్నొచ్చేయటంతో పూర్తి చేసేస్తాడు. 5 సంవత్సరాల్లో ఏం చేశాడో తెలీదు. అక్కడికి పోయి పెద్దగా ప్రారంభోత్సవాలు చేసేసి 25లో ఎప్పుడో నీళ్ళు ఇస్తాడంట. ఇదే జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం ఈ పెద్ద మనిషిని. ఏదో చెప్తాడు కదా, రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి, ఆడిన మాట తప్పకూడదని చెప్పే ఈ పెద్ద మనిషి జనసేన పార్టీ నుంచి అడుగుతున్నామా, నేను క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగా నీకు విశ్వసనీయత ఉందా? నువ్వు నిజమైన రాజకీయ నాయకుడువా? ప్రారంభోత్సవం అనేది ఒక పని పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం చేస్తాం. నువ్వు చెప్తావా పదే నొక్కానని, అట్లా ఒక బటన్ నొక్కితే వాటర్ రావాలి అక్కడ. కానీ ప్రారంభోత్సవం చేసేసాడు, శిలా ఫలకాలు వేసుకున్నాడు. 25 తర్వాత ఎప్పుడో వాటర్ వస్తాయట, 25 సంవత్సరం లాస్ట్కి వస్తాయట వాటర్. దానికి ఇవాళ ప్రారంభోత్సవం చేశాడు. ఇదే నీ విశ్వసనీయత. అందుకే నేను పదే చెప్పేది, అరే బాబు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, దొంగ వ్యాపారస్తుడు అని. రాజకీయాలను కూడా ఒక వ్యాపార వస్తువుగా తయారు చేసినటువంటి మహా మనిషి అని చెప్తూ ఉంటాం కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి మీరు తెలుసుకోండి. ఎక్కడ మేదరం మెట్ల సభ, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ టెక్కలి బస్సు డిపోల నుంచి బస్సులు ఇక్కడ గుంటూరు జిల్లాలో బస్సులు వచ్చినాయి. ప్రకాశం జిల్లాలో మేదరం మెట్లలో సభ జరుగుతుంటే ఆ సభకు జనాన్ని తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి బస్సులు పలాస, టెక్కలి, శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో వచ్చి జనాన్ని తీసుకెళ్తారంటే ఎవరు సిగ్గుపడాలి? ముఖ్యమంత్రి గారు
నీకు ఓటులేసి గెలిపించినటువంటి ప్రజలు సిగ్గుపడాలనా? లేదంటే నాకేమి సిగ్గు, నాకు అధికారమే పరమావధి, నాకు అధికారం కావాలి, నాకు అవసరము అని చెప్పుకుని నువ్వు సిగ్గుపడతావా? నీకు ఎట్లా సిగ్గు లేదని తెలుసు మాకు. నీ పాత్రలో ఉన్నటువంటి నీకే కదా, నీ పాత్రలో ఉన్న ఎవరికి కూడా సిగ్గు శరం అనేది తెలియదు కూడా తెలియదు, ఆ పదాలు కూడా తెలియదు. ఎందుకంటే మీది ఇంగ్లీష్ మీడియం కదా, మీకు ఆ పదాలు కూడా తెలియదు. మీకు మేదరమెట్లలో జరిగే సభకి నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు ప్రజలు ఎటు ప్రయాణించడానికి వీలు లేకుండా చేసి ఏదో 1,00,000 మంది వచ్చారని చెప్తావా? ఆ వచ్చారు, లక్షలు వచ్చారో, 100 వచ్చారో, 1000 వచ్చారో చూస్తే ఒకసారి అసలు ఆ 100లో వచ్చిన వ్యక్తులు కూడా ఎవడన్నా నీ మీద ప్రేమతో కానీ నీ పార్టీ మీద అభిమానంతో కానీ వచ్చినాడు ఎవడన్నా ఇప్పుడున్నాడా? నిన్న నేను పొన్నూరు నియోజకవర్గం పోతూ ఒక బస్సు దగ్గర ఆపి చూస్తే వాళ్ళు చెప్తున్నారు 500 అంటే ఒక్కొక్కడికి క్వార్టర్ బాటిల్ 500 బిర్యానీ పొట్టాలు బస్సులో పెట్టారు. వాళ్ళు సరదాగా సిక్చాట్ చేసుకుంటున్నారు, బస్సులో తాగుతున్నారు. అంటే నీ యొక్క స్వార్థం కోసం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను కూడా బారులాగా తయారు చేశావు. ఇవాళ మందు వాసన, వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ అంతా బస్సుల్లో పడిపోయి మళ్ళా ఇవి ఆ ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత ప్రజలు ఎక్కాలంటే ఆ బస్సుల్లోకి ఎక్కే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళ ఆర్టీసీ బస్సులన్నింటిని కూడా తయారు చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. వాళ్ళ ఇదేనా విశ్వసనీయత? ఇదేనా నువ్వేదో స్వర్ణయుగానికి నాంది అంటాను, నువ్వు చూసావు. స్వర్ణయుగానికి నాందే లేకపోతే ఇది నీ దోపిడీకి నువ్వు దారులు వేసుకున్నావు 5 సంవత్సరాల నుంచి. స్వర్ణయుగానికి దారి అంటే ఎవరికి తెలీదు, ఏడు స్వర్ణయుగం ఎవరికి తెలీదు. ఎక్కడ చూసినా హత్యలు అరాచకాలు తప్పితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమీ లేదు. కానీ పెద్దగా ఏదో చెప్తున్నాడు స్వర్ణయుగానికి దారి అంట. ఒకసారి ప్రజలను తెలుసుకోండి, స్వర్ణయుగానికి దారో ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన గారి దోపిడీ చేసిన దాన్ని ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్లడానికి దారులు వేసుకున్నాడో ఒకసారి గమనించండి ప్రజలంతా కూడా. ఇంత స్థాయి తగ్గి ఎందుకంటే అక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళకి ఎవరికి కూడా స్థాయి లేదు, అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మరామ్మబాబు వాడు ఉన్నాడు ఇక్కడ, వాడేదో పేలుతున్నాడు సముద్రంలో కలిపెత్తా డ్రోన్ ఆపండి. అరే నీ అమ్మ నాటకాలు, ఇలాంటి నాటకాలు కూడా ఆడొచ్చా? నీ ముఖ్యమంత్రి గారి సభలో, మీ సభలో అంట ఎవడో ఇంకోటి తీసుకొచ్చి డ్రోన్ ఎగరేశాడంట. సాధ్యమది? సాధ్యం అవుతుందా అసలు అది? అందులో మీ సైకోలతో ఉన్నటువంటి మీ మీటింగ్లో ఇంకొక వ్యక్తి ఒక డ్రోన్ కెమెరా తీసుకొచ్చి ఎగరేస్తాడా? అరే నీ అమ్మ, ఇంత దిగజారిపోతారా మీరు? ఇంత దిగజారిపోతారని ఎవడో ఊహించలా. ఏమమ్మటరమ్మ ఇంత దిగజారుతావు? నువ్వు ఎట్లా దిగజారినాడు? నువ్వు నీ బతుకు దిగజారింది. నువ్వు కానీ ఎవడో అనిల్ అంటావు, వాడు కూడా చెప్తున్నాడు. ఏ లోకేష్ నువ్వేదో రహస్యం, నిన్ను రహస్యంగా తీసేదంటారు బాబు. నీ అమ్మ, మీరంతా ఓపెనాగా మీరు చెప్పేది, మీరు ఓపెనే చెప్తారు అంతా. మిమ్మల్ని నేను రహస్యంగా చూడాలా? ఏం రహస్యం? పబ్లిక్ మీటింగ్ రహస్యం ఏదేమన్నా? ఆ వెనక జనం ఉన్నారో లేరో, డబ్బులు ఎట్ట పంచుతున్నారో, ముందెట్లా చదువుతారో తీద్దామని పాపం ఎవరన్నా మీకు సంబంధించిన నువ్వు కాకుండా ఎవరన్నా రిపోర్ట్లు కొట్టే ఘనత కదా మీది. పబ్లిక్ మీటింగ్లో జర్నలిస్టులు బాధినటువంటి సభ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలే. నేను మళ్ళీ నీకు సీక్రెట్గా తీసుకోవడం అది ఒక నాటకం. దేనికి ఆ నాటకం? ఏం నిన్ను సీక్రెట్గా తీసేదేంటి? నీ సభను సీక్రెట్ తీయరా? నువ్వే చెప్తున్నావు లక్షలని ఫోటోలు వేసుకుంటావు కదా, ఎవడు తెలీదు? 1,00,000 వచ్చారో 1000 వచ్చారో, ఆ 1000 ఎంత పద్ధతి కొనుక్కొని తీసుకొచ్చావో తెలుసు కదా. కానీ నిన్న ఆ మాట్లాడే వాళ్ళలో ఆ సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పాపం కరెక్ట్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదు. మేము అదే చెప్తున్నాం కదా, అమ్మా ఆయన మనిషే కదరా బాబు. అసలు ఆయన లేచిన దగ్గర నుంచి ఏ రకంగా దోసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక దొంగ అని చెప్తాం కదా ప్రతిసారి. నిన్న కరెక్ట్గా పాపం, ఎందుకంటే తిరుపతి సంబంధించినాడు కదా, ఏదో దేవుడు ఏదో కొంచెం పలికిచ్చినట్టున్నాడు అని. ఆయన ఒక వ్యవస్థ. ఎస్, మేమదే చెప్తున్నాం కదా, దోపిడీదారుల వ్యవస్థతో నిండినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీని పదే మేము చెప్పేది అదే కదా. నిజం నిలకడగా తెలుస్తుంది, ఎదుగు రావడం రాక తప్పదన్నట్టుగా నిన్న సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఒక దోపిడీదారుడు వ్యవస్థ అని చెప్పాడు అన్న. వాస్తవం అది. ఇంత దిగజారిపోయి మాట్లాడతారని ప్రజలు కూడా ఊహించుండరు. అందుకని ప్రజలకు నేను పదే చెప్పేది, ప్రజాస్వామ్యంలో మన ఓటుకున్నటువంటి విలువ తెలుసుకోండి ఒకసారి. మీరు
మనకు ప్రాతినిధ్యం వహించే లీడరు ఎలాంటి ఆడైతే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. చూసారా 5 సంవత్సరాల పాలనని ఎంతగా ఆంధ్ర రాష్ట్రం నాశనమైందో. ఇవాళ ఏమంటే చెప్తాడు, మరొకసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాకపోతే అన్నీ ఆగిపోతాయంట. ఏమి నీ తాతగారు సొమ్మే ఇచ్చావు నువ్వేమన్నా? నువ్వు కొట్టేసిందంటే ఏమన్నా రూపాయి ఇచ్చావు నువ్వు ఎవరికన్నా? అదే కదరా బాబు, ఇదేమన్నా నువ్వు లేకపోతే ఆగిపోవటానికంటే నీ సొంత సంపాదన ఏమన్నా పంచి పెడుతూ ఉంటే ఆగిపోద్ది. నువ్వు లేకపోతే ప్రజల దగ్గర సొమ్ము, ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఏదో ప్రజలకి పంచి పెడుతూ నేను లేకపోతే ఆగిపోద్ది అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఇవ్వడంట, ఈయనైతే ఇస్తా అంట. ఏమో నువ్వేం తాతగారు డబ్బులు ఇచ్చావా? లేదంటే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన సొంత డబ్బులు ఆయన ఇస్తాడా? ప్రజల డబ్బు ప్రజలకు పంచి పెడతానికి దాంట్లో నువ్వు కొట్టేసిందంటే అది చెప్పు ముందు. నేనైతే సంవత్సరానికి 52,000 కోట్లు ఖర్చు పెడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలంటే 1,00,000 పైసలకు కోట్లు అవుతాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఈయనకు. మళ్ళా మేము వేసే క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ చెప్పలేవు. నీ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చెప్తాను సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఊరికే సిద్ధమని పేరు పెట్టుకోవటం కదరా బాబు. నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి, నువ్వు చెప్పే ప్రతి ఒక్క సమస్యకి కూడా ఆన్సర్లు చెప్పడానికి సిద్ధంగా మేమున్నాం. సిద్ధమని చెప్పుకుని నువ్వు మరి దేనికి సిద్ధం చెప్పను? ఏ ఒక్కదానికైనా సిద్ధమా? నువ్వు దేనికి సిద్ధంగా అదే మీరు. కానీ మేము చెప్తున్నాం, మేమిచ్చినటువంటి మా మిత్రపక్షంతో కలిసి మేము ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా అమలుపరచడానికి చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం. నువ్వు దోసేసినటువంటి ప్రకృతి సంపదని దోసుకోకుండా ఆపితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడిని సంపన్నుడిగా చేయొచ్చు. అదే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎక్కడి నుంచి వస్తాయంటే 1,00,000 కోట్లు నీకులాగా దోసేసే ఇసుకని ప్రజలకి సక్రమంగా ఉపయోగించి ఆ డబ్బునంతా ప్రజలకు ఖర్చు పెడితే చాలరా బాబు. దానికి నువ్వే అప్పులు తీసుకురా అవసరం లేదు. నువ్వు కొట్టేస్తున్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో ఆ మైనింగ్ని సక్రమంగా ప్రభుత్వంకి డబ్బులు వచ్చేటట్టు చేస్తే ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో చక్కగా బ్రతకడానికి అవకాశాలు కల్పించవచ్చు. ఏం చేయాలి? అప్పులు చేయవలసిన నీకులాగా అప్పులు కూడా చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి. నువ్వు అన్నావు చెప్తున్నాం ఏ రకంగా తీరుస్తారని. ప్రకృతి సంపదను కాపాడుకుంటాం, ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఇన్కమ్ని సక్రమంగా ఖర్చు చేస్తాం, నీకంటే డబల్ బెనిఫిట్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూపిస్తాం. నీ యొక్క ధ్యేయం కానీ నీ యొక్క ఆశయం కానీ ఈ రాష్ట్రంలో మరొకసారి ఎందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకుండా వెళ్లకుండా ఉండటం కోసం, ఏమన్నా మిగిలింటే అక్కడక్కడ ఆ మిగిలినటువంటి ప్రకృతి సంపదను కూడా దోసుకోవటం కోసం నీకు అవసరం తప్పితే మాకు ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఒక ఆశయంతోనే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్ళాం. దాన్ని ఏదో చెప్తాను, మేము పొత్తులో వెళ్ళిన తర్వాత ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలనేది పూర్తిగా మాకు సంబంధించింది, రాష్ట్ర ప్రజలకు సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. నీకు ఇక్కడ నీకు ఒక భయం పట్టుకుంది. వాళ్ళు నీకు పట్టుకున్నటువంటి భయం నుంచి మాట్లాడినటువంటి మాటలే నిన్నటి సభలో నుంచి వచ్చినటువంటి చెప్పుకొని ఒకసారి ప్రజలందరూ గమనించండి. అరే ఇవాళ పులివెందులు వెళ్ళటానికి కూడా, నీ సొంత నియోజకవర్గం వెళ్ళడానికి కూడా నువ్వు రోడ్లు వెంబట బారికేడ్లు కట్టుకుని పట్టాలు కట్టుకుని వెళ్తున్నటువంటి నువ్వు సింహానివా? అరే సింహాన్ని మాట్లాడే వైఎస్ఆర్ పార్టీల లీడర్లారా, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీ నాయకుడు సింహమా లేదా అంటారు పిల్లో? ఆ పిల్లో ఒకసారి మీరే చెప్పండి. సొంత ఇంటికి వెళ్ళటానికి కూడా చుట్టూత కాపలా పెట్టుకుని వెళ్ళేవాడిని ఏమంటారో ఒకసారి మీరందరూ రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎందుకంటున్నానంటే మీరు నిజంగా మొగాళ్ళు అయితే మీరు వాడు సింహం సంగతి తర్వాత చూద్దాం. మీరే కనుక మొగాళ్ళ ఏడిస్తే రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పండి మా నాయకుడు సింహమే, జనం మీద పెట్టి కరుస్తాడు కాబట్టి మేము ఆయన ఇంటి చుట్టూ కూడా బారికేడ్లు కట్టాము, జనాన్ని రక్షించడానికి కట్టాము. అమ్మటరామ చెప్తాడు కదా, జనాన్ని రక్షించడానికి కట్టామని చెప్తే మా వాడు సింహమే అని చెప్తావో లేదంటే ఇంకొకటి ఏమన్నా చెప్తావో రాంబాబు రేపు సిద్ధంగా ఉండు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాను, ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో వీళ్ళందరూ కూడా మీరందరూ గమనించారు. కాబట్టి రేపు ఏదైతే ఇవాళ జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఏ రకంగా కాపాడుకోవాలనే ఒక ఆశయంతో, ఈ రాష్ట్రం నాశనం కాకుండా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా సక్రమంగా బతకాలి అనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తుకెళ్ళామో, ఈ పొత్తుని మీరందరూ కూడా స్వాగతించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరు ఈ కూటమిని గెలిపిస్తే మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మన పిల్లలకి మంచి చేసిన వాళ్ళం అవుదాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వేడుకుంటూ మరొకసారి
వైఎస్ఆర్ పెద్దలందరికీ కూడా చెప్తున్నా, ఇప్పటికైనా మీ యొక్క అరాచకాలని, మీ యొక్క వికృత చేష్టల్ని ఆపండి, ఒక మనుషుల్లాగా బతకండి, జంతువుల పేర్లు చెప్పుకోవద్దని చెప్పేసి మరొకసారి హితబోధ చేస్తూ జై జనసేన, జై హింద్.